చేయండి, పుణ్యక్షేత్రాలకు తిరగండి. ఎక్కడికి పోయినా లోపల ఉన్న దాన్ని మరవకండి. మన సనాతన ధర్మం ప్రకారం మనం నడుచుకోండి. తద్వారా ఇహం సుప్తి పరం మోక్షం రెండూ లభిస్తాయి. ముందు సమాజంలో మనము ఎట్లా ఉండాలో అలాగ ఉండండి, మానవులుగా ఉండండి. దానవత్వము మనలోనే ఉంది, మాధవత్వము మనలోనే ఉంది. 10 మంది పాడైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలనుకున్నప్పుడు దానవత్వం వైపుకు మనం పోయినట్లు. నేను పాడైనా 10 మంది బాగుంటే చాలు అన్నప్పుడు మాధవత్వానికి పోయినట్లు. మాధవత్వానికి పోలేకున్నా దానవత్వానికి పోకుండా కేవలం మానవుడిగా ఉండే ప్రయత్నం అంటే అది మన సనాతన ధర్మం బోధిస్తుంది. నేను ఇంకో మతాన్ని విమర్శించడము అది ఎక్కడా చేయను, ఎవరిది వాళ్ళకి గొప్ప. కానీ సర్వమానవాళ్ళకి ఉపయోగపడేది చెప్పేది సనాతన ధర్మం ఒక్కటే, వేదాలు ఒక్కటే. ఇది మట్టుకు నిష్కర్షగా నేను చెప్పగలను. విమర్శ కాదు, ఎవరి దైవం వాళ్ళకి ఇష్టం. మనిషి పొరపాటున నా దేవుడు అండి కలుపుకుంటున్నాడు. నీ అనే ఇంతమందికి దేవుడు లేడు. నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లను మీరు అట్లాగనే ఒక జాతి వాడి దగ్గరకో ఒక భాష వాడి దగ్గరకో తీసుకుపోతే ఇంగ్లీష్ వాడు దాన్ని వాటర్ అంటాడు, తమిళ వాడు దాన్ని వెల్లం అంటాడు, మలయాళీ వాడు తన్ని అంటాడు, తమిళ వాడు పినాచే పాణి అంటాడు, మరాఠీ వాడు పేయోషో జెల్ అంటాడు, బెంగాలీ వాడు ఇంగ్లీష్ వాడు వాటర్ అంటాడు, మేము హిందీ వాళ్ళం పానీ అంటాం. ఇంతకు అదేంది ఎవరికీ తెలియదు. కూజాలో పోస్తే కూజా ఆకారం, బాణలో పోస్తే బాణ ఆకారం. దానికి అంటూ ఒక ఆకారం లేదు, దానికి రుచి లేదు. మనం పంచదార వేస్తే తీయగా ఉంటుంది, ఉప్పు వేస్తే ఉప్పగా ఉంటుంది. దానికి రుచి లేదు, రంగు లేదు. మనం పసుపు వేస్తే పసుపు రంగు, మిరపొడి వేస్తే ఎరుపు రంగు. అది నిరాకార బ్రహ్మానికి సూచన. పంచభూతాలు అదే చూపిస్తున్నాయి, నిరాకార తత్వాన్ని. మనం ఆ నిరాకారునికి అంశాలుగా ఉన్నాం. తిరిగి నిరాకారం అయిపోవాలి. ఈ శరీరం ఇక్కడ ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు. 100 ఏళ్ళు బతికినా 150 ఏళ్ళు బతికినా ఎన్నాళ్ళు బతికాం కాదు, ఎలా బతికాం అనేది ముఖ్యం. ఆ విధంగా ఆ పరమాత్ముడి కరుణా కటాక్షంతో బతకాలని కోరుకుంటూ, నేను బతుకుతున్నట్లే అందరూ బతకాలని, నేనున్నట్లే అందరూ సంపూర్ణంగా 120 ఏళ్ళు సర్వసాధారణం, గొప్ప మాట కాదు. ద్విషష్టి భవ అని మన పెద్దవాళ్ళు చెప్పారు. మనమే పొరపాటున ఏ పెద్దోళ్ళ దగ్గరకు పోయినప్పుడు వాళ్ళు శతమానం భవతి అంటున్నారు, 20 ఏళ్ళు క్యాన్సిల్ అయిపోయాయి. మనకున్నది 120 ఏళ్ళు, సంపూర్ణంగా బతకవచ్చు. ఎవరైనా ఇంకా ఎక్కువ కూడా గడపచ్చు. ప్రాణాయామ విధానం కానీ ఈ ధ్యానంలో శ్వాసను మెల్లగా తీసుకోవడం ద్వారా కానీ శ్వాసలు తగ్గుతాయి. ఎన్ని శ్వాసలు తగ్గుతాయో మనిషికి భూమి మీద అంత ఉంటుంది. భోజనం కూడా విపరీతంగా తినకుండా ఎంత తింటే అంతే మంచిది. అవసరానికి మించి ఇంత తిన్నామంటే మన గింజలు మనం తినేస్తున్నాం. దానే పర్ ఖానే వాలా కా నామ్ అంటారు మా హిందీలో. తినే గింజ మీద తినేవాని పేరు రాసి పెట్టి ఉంటుంది. నువ్వు తొందరగా కేజీలు తిన్నావంటే దేవుడు నీకు ఇచ్చిన కోట 100 కిలోలు. 10 కిలోలు తిన్నావంటే 10 రోజులే ఉంటావు. 100 గ్రాములు లెక్కన తింటే 1000 రోజులు ఉంటావు. అది మన చేతుల్లో ఉంది. అట్లాగనే శ్వాసలు 21,600 హంస జపం శ్వాస జరుగుతుంది. దాన్ని మనం ఎంత